హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మీ సేవ ఛానల్. ఫ్రెండ్స్, జేవిడి విద్యా దీవెన మొదటి విడత అమౌంట్ ఇంకా క్రెడిట్ అవ్వని వారు ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అయితే ట్రై చేయండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసుకుని జ్ఞానభూమి వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకు లాగిన్ ఆప్షన్ ఉంటుంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ను ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. మీ స్టూడెంట్ లాగిన్ అయితే ఓపెన్ అవుతుంది కదా. సో లాగిన్ ఓపెన్ అయ్యాక ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఇక్కడ మనకు సైడ్కు ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకు యాడ్ గ్రైవెన్సెస్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా స్టూడెంట్ గ్రైవెన్స్ ఫామ్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ అప్లికేషన్ ఐడి దగ్గర క్లిక్ చేసి మీరు రీసెంట్ ఇయర్ సంబంధించి 2023 అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కింద మనకు స్టూడెంట్ సంబంధించి డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు సెలెక్ట్ టైప్ ఆఫ్ గ్రైవెన్స్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది కదా, సో ఇక్కడ సెలెక్ట్ దగ్గర క్లిక్ చేస్తే ఇలా చూపిస్తుంది. ఇక్కడ స్టూడెంట్ గ్రైవెన్సెస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ సెలెక్ట్ గ్రైవెన్స్ దగ్గర క్లిక్ చేయండి. అక్కడ వచ్చేసి కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటే విద్యా దీవెన నాట్ క్రెడిటెడ్ అని చెప్పి ఆప్షన్ అయితే చూపిస్తుంది, సో దీన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ రైట్ యువర్ గ్రైవెన్స్ అని ఉంది కదా బాక్స్, ఇక్కడ వచ్చేసి మీ గ్రైవెన్స్ సంబంధించి అంటే జేవిడి విద్యా దీవెనకు సంబంధించి అమౌంట్ అనేది రిలీజ్ చేసినప్పటికీ ఇంకా క్రెడిట్ అవ్వలేదని చెప్పి ఇక్కడ మీరు మెసేజ్ అయితే చేయండి. అలాగే ఇక్కడ అప్లోడ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, సో ఇక్కడ ఏం చేస్తారంటే చూస్ ఫైల్ దగ్గర క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏది అప్లోడ్ చేస్తారంటే మీరు వ్యూ ప్రింట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేసుకున్నాక ఈ విధంగా చూపిస్తుంది కదా, ఈ స్కాలర్షిప్ హిస్టరీనే మీరు స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ అప్లోడ్ చేసేయండి. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే మీ గ్రైవెన్స్ అనేది జేవిడి డిపార్ట్మెంట్కి వెళ్తుంది. మీకు జేవిడి అమౌంట్ ఎప్పుడు క్రెడిట్ అవుతుందో, ఏ రీజన్స్ వల్ల ఇంకా మీకు క్రెడిట్ అవ్వలేదో వారు మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆ రిప్లైలో మీరు తెలుసుకోవచ్చు మీ అప్లికేషన్ ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా జేవిడి అమౌంట్ ఎప్పుడు క్రెడిట్ అవుతుందో క్లారిటీ అయితే వస్తుంది. ఒకసారి అయితే ఈ ప్రాసెస్ ట్రై చేయండి.